అందరికీ హాయ్ అండి. వెల్కమ్ టు మిసెస్ పుష్ప కట్టెల ఛానల్. అండ్ ఇవాళ ఈ వీడియోలో స్పెషల్ ఏంటంటే ఓవెన్ లేకుండా ఎగ్స్ ఏమి యూస్ చేయకుండా ఈజీగా 300 రూపీస్ ఉంటే చాలండి, కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కొనేసుకొని మనం ఇంట్లోనే స్పంజీగా ఉండే కేక్ని తయారు చేసుకోవచ్చు. ఏమాత్రం లేట్ చేయకుండా పదండి వీడియోలోకి వెళ్ళిపోదాం. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? హోప్ మీ అంతా బాగున్నారు అనుకుంటున్నాను. అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను, వెంకటగిరికి. ఇక్కడ మా మామ కొడుకు తేజ వచ్చేసి కేక్ చేయమని చెప్పి అడిగాడు. సో మన కేక్కి చేయడానికి కావాల్సిన బిజినెస్ ఐటమ్స్ అన్నీ మా ఇంట్లో ఉన్నాయి, అంటే చెన్నైలో ఉన్నాయి ప్రస్తుతానికి. అంటే బేకరీ ఐటమ్స్ ఏం లేకుండా మన ఇంట్లో ఉండే వాటితో కేక్ ఎలా తయారు చేయాలి అండ్ బేసిక్ ఇంగ్రీడియంట్స్ ఇక్కడ కొత్తగా సూపర్ బజార్ ఓపెన్ అయ్యింది అని చెప్పారు వెంకటగిరిలో. ఇక్కడికి వెళ్ళి ఆ బేసిక్ ఐటమ్స్ వితిన్ 500 లోపలే మనం పర్చేస్. 500 కూడా అవ్వదు, ఓకే. మా బడ్జెట్ అయితే 500, అందుకన్నా క్రాస్ అవ్వకూడదు అని అనుకుంటున్నాము. ఈ బడ్జెట్లో మన ఇంట్లోనే హోమ్ మేడ్ కేక్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఈ వీడియోలో. అండ్ మా పిల్లల కోసం మా ఊరికి వచ్చి ఏ ఎక్విప్మెంట్స్ లేకుండా చేయాలనుకుంటున్నాను. సో లెట్స్ గెట్ ఇన్ టు ద బ్లాగ్. మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీ సబ్స్క్రిప్షన్ మాకు ఎంతో సపోర్ట్ చేస్తుంది. సో మనం వచ్చేసి బడ్జెట్కి తగ్గట్టు చిన్న ప్యాకెట్స్, అంటే 50 గ్రామ్స్ 100 గ్రామ్స్ ఉంటాయి కదా, ఆ ప్యాకెట్స్లో తీసుకున్నాను బేకింగ్ సోడా అండ్ బేకింగ్ పౌడర్. ఇవన్నీ బేకర్స్ అనే బ్రాండ్ వచ్చేసి అక్కడ ఉంది. ఏ బ్రాండ్ అయినా మీరు తీసుకోవచ్చు, బట్ వ్యాలిడిటీ చెక్ చేసుకోండి, ఎక్స్పైరీ ఆ డేట్ అదంతా చెక్ చేసుకోండి. అండ్ వెనిలా ఎసెన్స్ ఇవన్నీ కూడా బేకర్స్ బ్రాండ్ వచ్చేసి నేను తీసుకున్నాను అక్కడ ఉన్న వాటిల్లో. తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత మీకు చూపిస్తాను ఏ ప్రోడక్ట్స్ తీసుకున్నాను, అది ఎంతెంత కాస్ట్ పడింది అనేది. వడి తాలుతున్నావు ఆశిక? ఇచ్చాడు, పట్టుకో. బాగుందా? హాయ్ చెప్పు. హాయ్. దిగేసి కార్లో కూర్చో. తప్పకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. మీరు అందరూ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో పెట్టండి. ఈ ప్రాసెస్లో ఏదైనా డౌట్స్ ఉంటే కూడా మీరు కమెంట్స్లో నాకు పింక్ చేయొచ్చు, నేను రిప్లై ఇస్తాను. ఫైనల్గా షాపింగ్ చేసుకొని ఇంటికి వచ్చేసాము. ఇంటికి వెళ్ళిన తర్వాత ఏదేది ఎంతెంత అయిందని నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వితిన్ 500లో మనకు మినిమం కేక్ చేసుకోవడానికి కావాల్సిన వస్తువులు కొనేసాము. ఇంతసేపు మన వీడియోని కెమెరా చేస్తుంది కెమెరా ఉమెన్ జ్యోతి. ఇక్కడ మా తేజుగాడు, వీడి కోసమే కేక్ చేయాలనుకుంటున్నాను. సో మేము ఇప్పుడు తినేసి తర్వాత కేక్ చేస్తాము. ఎలా వచ్చిందో చూద్దాం. మెజరింగ్ కోసం స్పూన్స్ ఉందండి, ఇది వచ్చి 25 రూపీస్ ఉంది అంతే. మెజరింగ్ కప్స్ వచ్చేసి ప్లాస్టిక్ అయితే కనుక 60 రూపీస్కి వచ్చేస్తుంది, బట్ అక్కడ లేవు, స్టీల్ది ఉంది. సో పర్లేదని నేను తీసేసుకున్నాను. అండ్ ఇది వచ్చి విస్కర్, ఇది కూడా 20 రూపీస్ అలాగ అవుతుంది. నెక్స్ట్ బేకింగ్ సోడా అనమాట, ఇది కూడా 25 రూపీస్ అలా ఉంది. 50 గ్రామ్స్ ఉంటుంది, 25 రూపీస్ అనమాట. ఇది బేకింగ్ పౌడర్, ఇది కూడా 25 రూపీస్కి వచ్చేస్తుంది, 50 గ్రామ్స్ ప్యాక్. ప్రతిదీ కూడా మీరు వ్యాలిడిటీ అంటే ఎక్స్పైరీ డేట్ వచ్చి చెక్ చేసుకోండి. తర్వాత ట్యూటీ ఫ్రూటీ తీసుకున్నాము. అండ్ మైదా కూడా 20 రూపీస్ అలా ఉంది. ఇది వచ్చి షుగర్ 1/2 kg తీసుకున్నాను, 22 రూపీస్ అలా ఉంది. సో పెద్దగా ఖర్చు ఉండదండి, మన ఇంట్లో ఇవి కనుక ఉంటే మీరు అవి అవసరం లేదు. మా అమ్మ వాళ్ళ ఇంట్లో అవి లేవు కాబట్టి ఏవైతే లేవో నేను అవి తీసుకున్నాను. సో ఫస్ట్ వచ్చేసి మెజరింగ్ కప్స్ తోటి 1.5 కప్ మైదాని సీడ్ చేసుకోవాలి. అందులో 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ అండ్ 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా అంతా కలిపి సేవ్ చేసి పక్కన పెట్టుకోవాలి. అండ్ ఇప్పుడు షుగర్ని మిక్సీలో బాగా మెత్తగా పౌడర్ పట్టించుకున్న దాన్ని 1 కప్ షుగర్
కప్కి హాఫ్ కప్ పెరిగేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ షుగర్ వచ్చేసి బాగా మెల్ట్ అయిపోవాలన్నమాట. అలా మిక్స్ చేసుకొని తర్వాత 1 టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ అండ్ హాఫ్ కప్ ఆయిల్, రీఫైండ్ ఆయిల్. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి, గ్రౌండ్ నట్ ఆయిల్, సెసమి ఆయిల్ ఈ స్మెల్స్ వస్తాయి, అవన్నీ వేయకూడదు. రీఫైండ్ ఆయిల్, సన్ఫ్లవర్ ఆయిల్, ఏదైనా స్మెల్ రాకుండా ఉండేది వెజిటబుల్ ఆయిల్ ఏదో ఒకటి హాఫ్ కప్ వేసుకోవాలన్నమాట. ఆ ఆయిల్ కూడా బాగా కలుపుకోవాలి. అంతా కలుపుకున్న తర్వాత హాఫ్ కప్ మిల్క్ అండ్ ఇందాక మనం డ్రై మిక్స్ చేసుకున్నాం కదా మైదా అవన్నీ, ఇవి రెండు కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి విస్కర్ తోటి, లంప్స్ ఏమీ లేకుండా, అంటే ఉండలేమి కట్టకుండా ఉండడానికి. అండ్ లాస్ట్లో కొంచెం పిండి ఎత్తి పెట్టుకోవాలి. ఆ కొంచెం పిండిలో డ్రై ఫ్రూట్స్ మనకి ఎంత కావాలో అంత డ్రై ఫ్రూట్స్ ఆర్ లేకపోతే ట్యూటీ ఫ్రూటీ తీసుకున్నాను, డ్రై ఫ్రూట్స్ కాస్ట్ ఎక్కువ కాబట్టి అండ్ మన బడ్జెట్కి తగ్గట్టు. సో టూటీ ఫ్రూటీ అలా మిక్స్ చేసుకొని బ్యాటర్లో వేసేసుకోవాలి. అంతా కలిపి ఒకసారి మిక్స్ చేసుకొని మనం బేకింగ్ ట్రే లేదు కాబట్టి ఇలాంటిది ఏదైనా అల్యూమినియం కానీ స్టీల్ కానీ దానికి ఆయిల్ అప్లై చేసేసి ఫ్లోర్ని ఇలా చల్లుకోవాలన్నమాట. ఇది ఎందువల్ల బేక్ చేసినప్పుడు ఎడ్జెస్ మాడకుండా ఉండడం కోసం మనం ఈ ఫ్లోర్ తోటి కోటింగ్ వేసుకుంటాము. ఇప్పుడు కలిపిన బ్యాటర్ అంతా కూడా బేకింగ్ ట్రేలోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఒక 3 టైమ్స్ ఇలా ట్యాప్ చేసుకుందాం ఎయిర్ బబుల్స్ అన్నీ పోవటానికి. ఫైనల్గా మిగతా కొంచెం ఉంటుంది కదా ట్యూటీ ఫ్రూటీ ఆర్ డ్రై ఫ్రూట్స్ పైన ఇలా వేసుకోవాలి. తర్వాత ఇక్కడ స్టవ్ వచ్చేసి నేను మీ సిమ్లో పెట్టున్నాను. సిమ్లో లోపల కుక్కర్కి రబ్బర్ అండ్ విజిల్ తీసేసి ఒక చిన్న స్టాండ్ ఏదైనా ఉంటుంది కదా మనకి మామూలుగా, అలాంటి స్టాండ్ ఒకటి లోపల పెట్టేస్తున్నాను. కొంచెంసేపు ప్రీహీట్ చేసుకోవాలి, ఒక 10 to 15 minutes ప్రీహీట్ చేసుకొని ఇప్పుడు బేకింగ్ ట్రే మన బేకింగ్ టిన్ వచ్చేసి జాగ్రత్తగా, చేతులు కాలుతాయి, జాగ్రత్తగా అందులో పెట్టేయండి. మీరు కుక్కర్ అనే అవసరం లేదు, ఎలాంటి ఇలా బిర్యానీ చేసుకున్న దబ్బర్లు కానీ, అంటే మన బేకింగ్ ట్రేకి సరిపోయే అంత ఏదైనా సరే మనం మూత పెట్టుకొని కూడా చేసుకోవచ్చు. సో ఇలాగ ఒక 25 to 30 minutes తర్వాత మనం సిమ్లోనే ఉంచిన తర్వాత చూసుకుంటే కనుక ఒక టూత్ పిక్ తీసుకొని ఇలా గుచ్చి చూసుకుంటే కనుక మనకి పిండి ఏమి స్టిక్ అవ్వకుండా వచ్చేస్తే ఫుల్ పర్ఫెక్ట్గా బేక్ అయిపోయినట్టు. నెక్స్ట్ కాస్త చల్లారనివ్వాలి, ఒక 15 to 20 minutes చల్లారిపోతున్న తర్వాత మీరు ఇలా నైఫ్ తోటి చుట్టూరు స్క్రాప్ చేసుకొని ఒక ప్లేట్లో వేసుకొని ట్యాప్ చేయండి. పైన ట్యాప్ చేస్తే ఈజీగా వచ్చేస్తుంది. చాలా స్పంజీగా ఇంట్లో హోమ్ మేడ్ కేక్ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు అంతా చూసాం. సో మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని ఇంట్లో ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో పెట్టండి. మీ డౌట్స్ అన్నీ ఏమన్నా ఉంటే కనుక తప్పకుండా నేను క్లారిఫై చేస్తాను. చూడండి, కట్ చేస్తున్నప్పుడు ఎంత స్పాంజ్గా వచ్చిందో అసలు. మీరు ట్రై చేస్తే మీకు కూడా తెలుస్తుంది. చాలా బాగుంది, టేస్ట్ కూడా. తప్పకుండా ట్రై చేయండి. ఇది నా బిజినెస్కి, నేను హోమ్ బేకరీ చేస్తున్నాను, నా బిజినెస్కి వాడే ఈ రెసిపీని నేను మీతో షేర్ చేస్తున్నాను. తప్పకుండా ట్రై చేసి చూడండి, మీకు కూడా నచ్చుతుంది. తిను, జస్ట్ కొంచెంపే తిను. అందా పర్లేదు తిను. ఎలా ఉంది తేజు? వీడియో కోసం కాదు, బాగా తినేసి చెప్పు. నచ్చిందా? స్టార్ట్ చేసా ఉన్నారు. చాలా స్పాంజ్గా వచ్చింది. సో ఇలాగా మన ఇంట్లోనే ఈజీగా కేక్ చేసుకోవచ్చు. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు కామెంట్ సెక్షన్లో తెలపండి.
అండ్ ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. టాటా బాయ్.